ఇందాక ఆర్బిటల్స్లో ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ బేస్డ్ ఆన్ ఎనర్జీ లెవెల్స్ అని మాట్లాడుకున్నాం. దాంట్లో ఎక్కడ ఏమైపోద్దంటే ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలాగా సింగిలా డబుల్ ఒకేసారి 2 ఎలక్ట్రాన్లు ఒకే దాంట్లో ఫిల్ అయిపోతాయా, లేకపోతే సింగిల్గా ఫిల్ అవుతాయా? సో ఆ కాన్సెప్ట్ ఎక్కడ మాట్లాడతామంటే హున్స్ రూల్లో మాట్లాడతాం. రైట్, ఇక్కడ చూడు, ఎలక్ట్రాన్స్ ఫిల్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్ సింగ్లీ బిఫోర్ పెయిరింగ్. ఎలక్ట్రాన్ పెయిర్ అయ్యేదానికంటే ముందే ఏమైపోద్దంటే ఒక్కొక్క ఆర్బిట్లోనే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది అనమాట ఫస్ట్. ఓకే, చూడండి ఇక్కడ ఫుల్ ఫిల్ ఆర్ హాఫ్ ఫిల్. ఒక ఆర్బిటల్ అనేది అయితే ఫుల్ ఫిల్ అని అయిపోవాలా, లేకపోతే హాఫ్ ఫిల్ అని అవ్వాలా. ఓకే, అప్పుడే పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. తర్వాత ఎగ్జాంపుల్ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఎంత 7, అటామిక్ నెంబర్ 7, 1s2 2s2 2p. ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి ఇంకా? అటామిక్ నెంబర్ ఎంత ఉందో ఇక్కడ ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఓకే, సో 1s2 2s2 2p3. రైట్, ఇక్కడ ఎస్ అనేది సింగిల్ ఆర్బిటాల్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి. సో ఇక్కడ కూడా ఎస్ఏ, ఇందులో కూడా 2 ఎలక్ట్రాన్స్. పి అనేది ఇందులో 3 ఇన్నర్ ఆర్బిటల్స్ ఉంటాయి, పిఎక్స్, పివై అండ్ పిజెడ్. ఓకే, సో పి ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మొత్తం 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి కదా అని చెప్పి ఇలా ఫిల్ చేయకూడదు, ఇలా ఫిల్ అవ్వవు. ఓకేనా? సో ఎలా ఫిల్ అవుతాయి అంటే ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి. సో 3 ఆర్బిటల్లోని 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతాయి. అంటే చూడు, మొత్తం ఇందులో పి ఆర్బిటల్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు మ్యాక్సిమం. ఓకే, సో పి ఆర్బిటల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు స్టేబుల్గా ఉంటుంది ఇది. ఓకే, అలా కాకుండా 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటే ఫుల్ ఫిల్ అయిపోద్ది, 3 ఎలక్ట్రాన్స్ ఉంటే హాఫ్ ఫిల్ అవుద్ది అనమాట. సో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు కానీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు కానీ పి ఆర్బిటల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకే, అప్పుడు మళ్ళీ పెయిరింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. క్లియర్? సో అందుకు ఒక్కొక్క ఆర్బిటల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫస్ట్ ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రాన్ పెయిరింగ్ జరుగుద్ది అనమాట. ఇది హున్స్ రూల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడు, ఎగ్జాంపుల్ ఆక్సిజన్ 1s2 2s2 2p4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2, ఇక్కడ 2 ఉన్నాయి. సో పి ఆర్బిటల్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 ఉన్నాయి. 4ని ఎలా ఫిల్ చేయొచ్చు? 1 2 3. ఫస్ట్ ఈక్వల్ స్పిన్ ఉన్నాయి, ప్యారలల్గా స్పిన్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఫిల్ అయిపోయాయి, హాఫ్ ఫిల్ అయిపోయింది. మళ్ళీ పెయిరింగ్ ఎప్పుడు జరుగుద్ది? మొత్తం 4 ఎలక్ట్రాన్లు కదా, ఇలా ఫిల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్యారలల్ స్పిన్ అంటాం. ప్యారలల్ స్పిన్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి ఆర్బిటల్లో 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకున్నాం, 3 కూడా ఎలా ఉన్నాయంటే ఈ డైరెక్షన్లో ఉన్నాయి. దీన్ని ఏమని పిలుస్తామంటే ప్యారలల్ స్పిన్ అంటాం. అన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో ఇలాగే ఉండాలన్నమాట. ఫిల్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ప్యారలల్ స్పిన్లో ఉండాలా. ద సింగిల్ ఎలక్ట్రాన్స్ విల్ బీ ఇన్ ద ప్యారలల్ స్పిన్, సేమ్ స్పిన్ అనమాట. ఓకే, సో తర్వాత మళ్ళీ పెయిర్ అవుతాయి. ఇక్కడ అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. సో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రోమియం తీసుకోండి. క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత? క్రోమియం చెప్పాలా? సో క్రోమియం 24. ఓకే, 1s2 2s2 2p6 3s2 3p6 3p తర్వాత 4s 3d 4s 4s తర్వాత 3d. ఇక్కడికి ఎన్ని అయిపోయాయి? 2 4 6 10 12 18 20. ఇది 24, ఇంకా 4 కావాలా? రైట్. సో యాక్చువల్గా ఇలా రాయాలా, ఇది గ్రౌండ్ స్టేట్ అనమాట. బట్ ఇక్కడ 4sలో 2 ఉన్నాయి, 3dలో ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5. ఒక్కొక్క దాంట్లో 2 పడితే డీలో మొత్తం ఎన్ని పడతాయి? 10 పడతాయి. సో డి ఆర్బిటల్లో మొత్తం మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఏంటంటే 10 ఉంటాయి. 10 ఉన్నా స్టేబుల్గా ఉంటుంది, లేకపోతే హాఫ్ ఫిల్ అయితే ఎంత ఉంటుంది? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 10 ఉంటే కానీ 5 ఉంటే కానీ రెండాట్లో ఏదున్నా సరే డి ఆర్బిటల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడు, 1 2 3 4. ఇది స్టేబుల్గా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే అకార్డింగ్ టు దిస్ రూల్, ఈ హున్స్ రూల్ ప్రకారము 4sలో ఒక ఆర్బిటల్ తీసుకో, ఒక ఎలక్ట్రాన్ తీసుకో. ఒక ఎలక్ట్రాన్ తీసుకుని, సో ప్యారలల్ స్పిన్ ఉన్న ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ ఏమైపోద్ది అంటే ఇక్కడ ఈ ఆర్బిటల్లోకి ఎంటర్ అయిపోద్ది. సో ఇప్పుడు హాఫ్ ఫిల్, ఇది 4s ఎస్ ఆర్బిటల్ హాఫ్ ఫిల్డ్ ఉంది అంటే స్టేబుల్గా ఉంటుంది. డి ఆర్బిటల్లో కూడా 5 ఉన్నాయి, హాఫ్ ఫిల్ ఉంది అంటే స్టేబుల్గా ఉంటుంది. సో కాబట్టి అకార్డింగ్ టు ద హున్స్ రూల్ క్రోమియం అంటాం
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామంటే 1s2 2s2 2p6 3s2 3p6 4s1 కదా ఉంది ఇక్కడ 4s1 3d ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5 3d5 ఓకే రైట్ ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ క్రోమియం ఎలా రాస్తామంటే ఇలా రాసుకుంటాం ఎక్సైటెడ్ కాన్ఫిగరేషన్ అన్నమాట ఇది రైట్ అకార్డింగ్ టు హున్స్ రూల్ అలాగే మీరు అది ఏం చేస్తారంటే కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కామెంట్ చేయండి ఎలా చేయాలో ఓకే డి ఆర్బిటల్ కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో లాస్ట్ డి ఆర్బిటల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఓకే ఇది కామెంట్ చేయి రైట్ ఇంకేంటి మరి సో దిస్ ఈజ్ అబౌట్ హున్స్ రూల్ క్లియర్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటవి ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కో ఎలక్ట్రాన్ మాత్రమే ఫిల్ అవ్వాలి ఫస్ట్ రైట్ నెక్స్ట్ హాఫ్ ఫిల్ అయింది ఫుల్ ఫిల్ అయింది ఎలా ఉంటాయి స్టేబుల్గా ఉంటాయి మూడోది ఫిల్ అయిన ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎలా ఉండాలా ప్యారలల్ స్పిన్ ఉండాలన్నమాట అంటే క్లాక్ వైజ్ అయినా ఉండాలా యాంటీ క్లాక్ వైజ్ అయినా ఉండాలా అప్ అన్న ఉండాలా ఇలాగన్నా ఉండాలా ఫిల్ అయిన ఎలక్ట్రాన్లు అన్నీ కూడా ఓకే సో దిస్ ఈజ్ హున్స్ రూల్ समझे ठीक है ఎక్స్క్లూషన్ రూల్ సో ఇందాక సిలబస్ మాట్లాడినప్పుడు దీని గురించి ఈ టాపిక్ ఉంటుందని మాట్లాడుకున్నాం ఎక్స్పెషల్గా సో పౌలీస్ ఎక్స్క్లూజన్ రూల్ ఇక్కడ దీని గురించి దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే no two electrons have same set of quantum numbers. No two electrons have same set of quantum numbers. మొత్తం ఎన్ని క్వాంటం నెంబర్స్ ఉన్నాయి మనకి 4 క్వాంటం నెంబర్స్ ఉన్నాయి ఏ 2 ఎలక్ట్రాన్లు తీసుకున్నా కూడా ఒక ఆటంలో ఏ 2 ఎలక్ట్రాన్లు తీసుకున్నా కూడా 4 క్వాంటం నెంబర్స్ అంటే 4 క్వాంటం నెంబర్స్ అంటే n వాల్యూ ఉంటుంది ప్రిన్సిపల్ క్వాంటం నెంబరు ఎల్ వాల్యూ ఉంటుంది అజిముతల్ క్వాంటం నెంబరు ఎం వాల్యూ ఉంటుంది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎస్ వాల్యూ ఉంటుంది స్పిన్ క్వాంటం నెంబర్ సో ఏ 2 ఎలక్ట్రాన్లు తీసుకున్నా కూడా ఈ వాల్యూస్ అన్నీ సేమ్ ఉండవు అదే పౌలీస్ ఎక్స్క్లూజన్ రూల్ ఓకే ఎగ్జాంపుల్ చూడు ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం 12 1s2 2s2 2p6 3s2 అది కాన్ఫిగరేషన్ రైట్ ఇక్కడ ఇది తీసుకో ఇదన్నా తీసుకోవచ్చు ఏదన్నా తీసుకోవచ్చు నువ్వు సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కాబట్టి 3s తీసుకున్నా 3s2 అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఎలాగ ఉన్నాయి ఒకటేమో అప్ ఒకటేమో డౌను ఇదేమో క్లాక్ వైజ్ డైరెక్షను క్లాక్ వైజ్ స్పిన్ ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఓకే రైట్ సో దీని ఎన్ వాల్యూ ఎంతగా దీని ఎన్ వాల్యూ ఎంతో దీని ఎన్ వాల్యూ ఎంత ఎల్ వాల్యూ ఎం ఇంకా ఎస్ ఎన్ ఎల్ ఎం ఎస్ సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం తీసుకున్నది 3s ఎన్ వాల్యూ ఎంత దీనిది ఎన్ వాల్యూ ఎంత సో ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో అదే ఎన్ వాల్యూ అనుకున్నాం సో దిస్ ఈజ్ ఎన్ సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 దీని కూడా ఎన్ ఈక్వల్ టు 3 కదా రెండో దాంట్లోనే ఉన్నాయి ఎలక్ట్రాన్స్ సో ఎన్ వాల్యూ అనేది ఇది రెండింటికి సేమ్ ఉంటుంది అండ్ ఎల్ వాల్యూ నెక్స్ట్ ఏం తీసుకున్నాం ఇక్కడ ఎస్ అండ్ ఎస్పిడిఎఫ్ S0 P1 D2 F3 S వాల్యూ ఎంత 0 L ఈజ్ ఈక్వల్ టు 0 ఎల్ వాల్యూ 0 అయినప్పుడు ఎం వాల్యూ ఆటోమేటిక్గా 0 అవుతుందని చెప్పుకున్నాం ఇందాక నెక్స్ట్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 దీన్ని కూడా సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎస్ వాల్యూ ఎంత ఉంటుంది +12 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో -1/2 +12 -12 సో ఇక్కడ 4 క్వాంటం నెంబర్స్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం 2 ఎలక్ట్రాన్స్ ఏంటి సేమ్ సెట్ ఆఫ్ క్వాంటం నెంబర్స్ ఎన్ని క్వాంటం నెంబర్స్ 4 ఉన్నాయి ఎన్ వాల్యూ దీనికి సేమ్ ఉంది ఎల్ వాల్యూ దీనికి సేమ్ ఉంది ఎం వాల్యూ 0 బట్ ఎస్ వాల్యూ ఇక్కడ +12 ఇక్కడ -12 ఉంది సో పై ఎన్ ఎల్ ఎం 3 సేమ్ వచ్చాయి బట్ ఎస్ వాల్యూ డిఫరెన్స్ వచ్చింది అలాగే నువ్వు ఏది తీసుకున్నా సరే 4 క్వాంటం నెంబర్లు కూడా ఒకే వాల్యూ ఉండదు అది డెఫినేషన్ అర్థమైందా కాన్సెప్ట్ నో 2 ఎలక్ట్రాన్స్ హ్యావ్ సేమ్ సెట్ ఆఫ్ క్వాంటం నెంబర్స్
క్వాంటమ్ నెంబర్స్ వాల్యూస్ అన్నీ కూడా సేమ్ ఉండవు ఈ 2 ఎలక్ట్రాన్లకి. ఇక్కడ డిఫరెన్స్ వచ్చిందిగా, అలాగే అక్కడ ఒక డిఫరెన్స్ వచ్చింది ఏదో దాంట్లో. క్లియర్ రైట్. దిస్ ఈజ్ అబౌట్ పౌలీస్ ఎక్స్క్లూజన్ రూల్. క్లియర్. ఆల్ రైట్.